మనం ప్రస్తుతం అయితే మనం వచ్చేసి తిరుపతి జిల్లా అదేవిధంగా ఏర్పేట మండలం ముసలిపేట గ్రామం నుంచి మనం సుమారు ఒక 7 నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ప్రయాణించినట్లయితే మనం ఈ యొక్క బత్తినేశ్వర స్వామి ఆలయాన్ని మనం చేరుకోవచ్చు. ఇది వచ్చేసి మనం సుమారుగా మనం 8 కిలోమీటర్లు మనం ప్రయాణించాల్సి ఉంటుంది. అదేవిధంగా 8 కిలోమీటర్లు ప్రయాణించి మనం ఏ విధంగా చేరుకోవచ్చు అనేది వచ్చి మనం ఇక్కడ ఒక గ్రామ పెద్ద అదేవిధంగా గ్రామస్తులు మనతో ఉన్నారు. వాళ్ళతో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, మీ పేరు చెప్పండి ఒకసారి. సార్ నా పేరు రాజేంద్ర నాయుడు, అంటే బాబు నాయుడు అంటారు. అదేవిధంగా మనం ఇక్కడికి చేరుకోవాలంటే ఏ మార్గం కూడా చేరుకోవచ్చు? సరే, కాళాశ్రీ పోయా తొండమనాడు ముసలిపేట, లేదా తిరుపతి రేణుగుంట పాపనాయుడుపేట ముసలిపేట, ఈ 2 రూట్లలో మనం చేరొచ్చు సార్. అదేవిధంగా మనం ముసలిపేట నుంచి 8 కిలోమీటర్లు మనం ప్రయాణం చేస్తే బత్తినేశ్వర స్వామిని చేరుకోవచ్చు. 7 కిలోమీటర్లు సార్. నడిచేది వచ్చి ఒక 5 కిలోమీటర్స్, ఒక 2000 మెట్లు ఎక్కితే స్వామి కొండ ఉంటుంది, స్వామి గుడి ఉంటుంది, అన్ని వాటర్ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. మహాశివరాత్రి రోజు మంచి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. గత 17 సంవత్సరాలుగా చేస్తా ఉన్నాము. అదేవిధంగా మిమ్మల్ని ఇక్కడ అంటే ట్రాక్టర్లు అయితే వెళ్తున్నారు. సో మీరు ట్రాక్టర్లో వెళ్తున్నప్పుడు మేము చూసాము, అన్నదాన కార్యక్రమాన్ని మేము భావించాము. ఎన్ని సంవత్సరాలుగా మీరు స్వామివారి సేవలు తరిస్తున్నారు? మేము 17 సంవత్సరాలు చేస్తున్నాం సార్. అదేవిధంగా ఈ సంవత్సరం ఎటువంటి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు మీరు? సార్ ఈరోజు మామూలు స్వామివారికి వచ్చి పులిహోర చేస్తున్నాము, బెల్ల ప్రసాదం చేస్తున్నాము, పెరుగన్నం చేస్తున్నాము, ఇంకా పంచామృతము, ఇది గుగ్గుళ్ళు అంటారు కదా, ముడిశనగల గుగ్గుళ్ళు చేస్తున్నాము. ఇంకా దాంతో ఏంటంటే సాంబారు, మజ్జిగ, ఉదయం తెల్లాత టిఫను, పొంగల్తో టిఫను, దాళ్ళకి చట్నీ, ఏడు కంప్లీట్. మ్యారేజ్ ఏ విధంగా చేస్తారో అదే విధంగా పెళ్లి భోజనం మాత్రం చేస్తున్నాం సార్. అంతా స్వీట్ గీటు, మళ్ళీ మంచి ఫ్రూట్స్ అయితే అరటిపండు అయితేనేమి అన్నీ. అదేవిధంగా స్వామి వారికి అంటే ఈ స్వామిని దర్శించుకుంటే ఎటువంటి మనకు మొక్కులు తీరుతాయి, అదేవిధంగా ఎటువంటి మనకు కోరికలు తీరుతాయి, ఎక్కడ ప్రశస్తి? సార్ మెయిన్ ఏంటంటే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు ఖచ్చితంగా పుడతారు సార్. ఆర్థిక ఇబ్బందులు ఉండేవాళ్ళు ఆర్థికంగా బాగా సెటిల్ అవుతారు. ఉద్యోగస్తులు ఉద్యోగం చదువుకొని ఉద్యోగం రాని వాళ్ళు ఎటువంటి వాళ్ళు బాగుంటారు సార్. ఇది మెయిన్ 3. అదే మీరు ఈ 17 సంవత్సరాలుగా చేయడానికి ఎటువంటి కోరికలు కోరారు, ఎటువంటి తీరాయి? నేనేమి కోరలేదు సార్, స్వామి ఇస్తున్నాడు చేస్తున్నాను అంతే, ఇంకేం లేదు. అలాగే ఆస్తి రాలేదు. నేను ఏంటంటే మామూలుగా నేను మెడిటేషన్ చేస్తాను, రోజు ధ్యానాల్లో కూర్చోండి నేను. అప్పుడు నా పరిస్థితి ఏంటంటే ఏదో ఆలోచించాను. శివరాత్రి 4 రోజుల ముందు నేను అనేది కాళహస్తిలో. ఎందుకు నువ్వు ఎక్కడో ఆలోచిస్తావు, మీ అడవిలో నీళ్లు లేవు, తినేదాన్ని స్వీట్లు తీసుకుంటున్నాము, భోజనం లేదు, ఇక్కడ చేసేది టౌన్ లో భీము పోయి అడవిలో ఏదైనా పెట్టచ్చు కదా, ఫ్రూట్స్ అరటిపండు స్టార్ట్ చేశాను. ఆ రోజు పరిస్థితి ఏంటంటే మా మిస్సెస్ అన్నదానం చేసేది మంది సెటిల్ అయినారు అందరూ. ఎడ్యుకేషన్ పరంగా బాగుంది. మామూలుగా సంతోషం అంటే కంటిన్యూ అక్కడ వంట పాత్రలు ఎక్స్ట్రాగా చేపిస్తా ఉన్నాం. మామూలుగా వాటర్ లేదు, తినేదానికి ప్లేట్లు లేవు, టేబుల్, ఇప్పుడు అన్ని సౌకర్యాలతో వాళ్ళకి వచ్చేస్తున్నాయి ఇప్పుడు. అది అదేవిధంగా పైకి కొండపైకి చేరుకోవాలంటే ఎన్ని మెట్లు ఉంటాయి, అదేవిధంగా ఏ విధంగా చేరుకోవచ్చు? 2000 మెట్లు ఉంటాయి సార్. అక్కడనే మామూలుగా వాటర్ ఫాల్స్ ఉంటాయి, సోలివార్ అంటారు దాన్ని. అక్కడ పోయి అరోహర అంటే పైన నీళ్లు వస్తాయి. ఆ నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయనేది ఇప్పుడు కూడా ఎవరికీ తెలియదు. చాలా మంది శోధించారు, నడి మీద కొండల నుంచి వస్తుంది. మా తాతలు మా నాన్నలు అందరూ కూడా శోధించారు, కానీ ఎక్కడి నుంచి వస్తాయి ఇప్పటికీ తెలియదు. కానీ ఎటువంటి ఎండాకాలమైనా అక్కడ నీళ్ళు లేకుండా ఉండే పని సమస్య లేదు. అదేవిధంగా మాకేమైనా చూపిస్తారా, ఎటువంటి మీ వస్తువులు తీసుకెళ్తున్నారు పైకి చూపిస్తారా? ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి, మేము చూస్తూ వస్తాం. రండి ఒకసారి మీతో పాటు. మనం చూసినట్లయితే సో అది చూసారు కదండి, 17 సంవత్సరాలుగా ఈ బాబునాయుడు ముసలిపేడికి సంబంధించినటువంటి ఈ గ్రామ పెద్ద కావచ్చు, అదేవిధంగా ఇక్కడ గ్రామస్తుడు కావచ్చు, ప్రతి సంవత్సరం కూడా 17 సంవత్సరాలుగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, అదేవిధంగా ఈ యొక్క చూడొచ్చు ట్రాక్టర్ కూడా అక్కడ గమనించవచ్చు. ఆ ట్రాక్టర్ లో మొత్తం కూడా కావాల్సినటువంటి ఈ యొక్క వంట సామాగ్రి కావచ్చు, అదేవిధంగా మొత్తం కూడా అన్ని వస్తువులు కూడా పైకి తీసుకెళ్లి ఆ మెట్ల మార్గంలో ప్రారంభంలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో మొత్తం ఉంచి, అదేవిధంగా మొత్తం కూడా అక్కడ ఏర్పాటు చేసుకొని భక్తులకు కావచ్చు, అదేవిధంగా వచ్చేటువంటి ఈ యొక్క భక్తులకి తీర్థ ప్రసాదాలు అందించి భక్తుల సేవలో తరిస్తున్నాను అని చెప్పి. సో అది చూసారు కదండి, 17 సంవత్సరాలుగా ఈ బాబునాయుడు ముసలిపేడికి సంబంధించినటువంటి ఈ గ్రామ పెద్ద కావచ్చు, అదేవిధంగా ఇక్కడ గ్రామస్తుడు కావచ్చు, ప్రతి సంవత్సరం కూడా 17 సంవత్సరాలుగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, అదేవిధంగా ఈ యొక్క
చూడొచ్చు, ట్రాక్టర్ కూడా అక్కడ గమనించవచ్చు. ఆ ట్రాక్టర్ లో మొత్తం కూడా కావాల్సినటువంటి ఈ యొక్క వంట సామాగ్రి కావచ్చు, అదేవిధంగా మొత్తం కూడా అన్ని వస్తువులు కూడా పైకి తీసుకెళ్లి ఆ మెట్ల మార్గంలో ప్రారంభంలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో మొత్తం ఉంచి, అదేవిధంగా మొత్తం కూడా అక్కడ ఏర్పాటు చేసుకొని భక్తులు కావచ్చు, అదేవిధంగా వచ్చేటువంటి ఈ యొక్క భక్తులకి తీర్థ ప్రసాదాలు అందించి భక్తుల సేవలో తరిస్తున్నాను అని చెప్తున్నారు. ఆ వీడియో జర్నలిస్ట్ రవితో బత్తినేశ్వర కోన, ముసలిపేట నుంచి.